ఎన్నికల సమయంలో నోట్లు పంపిణీ చేసే వాళ్ళని చూసాం. ఓటుకు నోటు స్కీమ్లు చూసాం. కానీ ఇంకా ఎన్నికలు రాకముందే నోట్లు పంచుతున్నాడు ఒక అభ్యర్థి. గంగాధర నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ డబ్బు పంపిణీపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. ఎన్నికల్లో నోటు చిత్రాలు చాలానే చూసాం. ఓటుకు నోట్లు పంచే స్కీములు కూడా చూసాం. అయితే ఎన్నికలు రాకముందే ఓ పెద్ద మనిషి నోట్ల పంపిణీ చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా నగారా మోగలేదు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. ప్రచారం పీక్స్ కు చేరుకోలేదు. అయినా ఓ టీడీపీ నేత చేష్టలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ గా వచ్చిన థామస్ తన రూటే సెపరేట్ అంటున్నారు. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ కనిపిస్తే చాలు నమస్కారం పెట్టి చేతిలో నోటు పెడుతున్నాడు. అన్నయ్య, తమ్ముడు, బాబాయ్, అబ్బాయి, అక్క, తల్లి, చెల్లి అంటూ అందరికీ దండాలు పెట్టి మరీ దక్షిణ సమర్పిస్తున్నాడు. ప్రజల్ని పలకరించి మరీ వాళ్ల చేతుల్లో నోట్లు పెడుతుంటే జనం పులకరించిపోతున్నారు. మన థామస్ సార్ ఇంటింటికి వెళ్లి అందరినీ యోగక్షేమాలు అడగడమే కాకుండా నోట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా బహిరంగంగానే శ్రీకారం చుట్టారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బ్యాంకులా సార్ ఎదురొస్తుంటే జనం పొంగిపోతున్నారు. సారు వారు రాబోయే ఎన్నికల్లో ఓట్ల వర్షం కోసం ఇప్పుడు నోట్ల వర్షం కురిపిస్తున్నారంటూ జనం చెప్పుకుంటున్నారు. ఇది నా స్టైల్ అంటూ ముందుకు సాగిపోతున్నారు థామస్.